ఇది లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మరియు మైక్లో చదువమ్మా, మైక్లో చదువు, వాయిస్ పడిద్ది లేకపోతే. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్నా అనే ఒక ప్రవక్తి ఉండెను. అన్నా అనే ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెదురాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఇక్కడ చాలమ్మా. ఇక్కడ ఈ 3 పాయింట్లు మనము రాసి పెట్టుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే, ఒకటి గుర్తులేసుకోండి. 3 పాయింట్లు ఒకళ్ళ నోట్స్లో రాసుకోగలిగితే రాసుకోండి. మొదటి పాయింట్ అయ్యుండి, ఆమె విధవరాలయ్యుండి 7 సంవత్సరములు మాత్రమే పెనిమిటితో సంసారం చేసింది. తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది. మొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి తలకే చూడండి, దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలో రేయింబగలు, దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలు రేయింబగులు చేస్తూనే దేవాలయాన్ని విడవకుండా ఉపవాస ప్రార్థన రేయింబగులు సేవ చేస్తూ రేయింబగులు అన్నమాట. మొదటి పాయింట్ ఏంటి? 84 సంవత్సరాలు విధవరాలు. రెండవ పాయింట్ ఏంది? ఉపవాస ప్రార్థన. ఎక్కడ? దేవాలయంలో ఉపవాస ప్రార్థన. మూడోది రేయింబగలు, అంటే రాత్రి పగలు సేవ చేస్తూ ఉండెను. హల్లెలూయా. ఈ 3 పాయింట్లు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా వినండి. మాటలు పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. చూడండి, ఈ మాటలో మనం ఆలోచన చేసుకోగలిగితే, అన్నా అనేటువంటి ఒక స్త్రీ, ఆమె స్త్రీ అని ఉంది, అలానే ఏముంది, ప్రవక్తి అని ఉంది. అన్నా స్త్రీయే, కానీ ప్రవక్తిగా ఆమె పేరు బైబిల్లో రాసి పెట్టింది. ఆ పేరు కూడా బైబిల్లో రాసి పెట్టింది. చాలామంది పేర్లు బైబిల్లో లేవు పిల్లారా, వాళ్ళు ప్రముఖులై ఉన్నారు. పేతురు భార్య పేరు బైబిల్లో లేదు. ఉందా? లేదు. ఏబు భార్య పేరు బైబిల్లో ఉందా? లేదు. పెద్ద వాళ్ళు చాలామంది పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు. లోతు భార్య పేరు ఉందా బైబిల్లో? లేదు. ఇలా మనం చూస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈమె పేరు మాత్రము బైబిల్లో ఉంది. ఈమె పేరు ఏందంట? అన్నా. హన్నా కాదండి, అన్నా. చూడండి, ఈమె కన్యత్వం మొదలు పెట్టుకొని వివాహం చేసుకొని 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో సంసారం చేసింది. మరి భర్త చనిపోయాడు. తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత భర్త చనిపోయాడు. మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా అని బైబిల్లో మాత్రము
రాయలేదు. తర్వాత ఆమె 84 సంవత్సరాలు సుదీర్ఘముగా 84 సంవత్సరాలు సుదీర్ఘముగా ఎక్కడుంది? దేవుని మందిరములో, దేవాలయములో ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట. ఉపవాస ప్రార్థన 84 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఉపవాసము దేనికి సాదృశ్యము? ఉపవాసం దేనికి సాదృశ్యము అమ్మా? ఓకే, దేవునితో మాట్లాడతాం, రైట్, మంచిదే. సో ఉపవాస ప్రార్థన, ఉపవాసము దేనికి సాదృశ్యం అంటే దేవునితో మాట్లాడతాం. ఒక ఆన్సర్ కరెక్టే. ఇప్పుడు ఉపవాసము దేవుడు ఉంటున్నాడా, నువ్వు ఉంటున్నావా? దేవుడు ఉపవాసం ఉంటున్నాడా, నువ్వు ఉంటున్నావా? సో ఉపవాసము అనేది దేవునితో మాట్లాడేది కరెక్టే, కానీ ఉపవాసం అనేది మన శరీరానికి సాదృశ్యం. అర్థమైందా? ఉపవాసం అనేది మన శరీరానికి సాదృశ్యం. ఇప్పుడు ఉపవాసము నువ్వు ఉన్నావంటే కొంతమంది నీళ్లు కూడా ముట్టుకోరు. అది దేనికి ముట్టుకోరు? శరీరానికే కదా. ఆహారం తినం, దేనికి తినం? శరీరానికి కదా. ఆహారం తినము, నీళ్లు తాగము, లేక బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు తినము, ఇంకా ఇంకోటి ఫ్రూట్స్ తినము. ఏదైనా శరీరానికి సంబంధించింది చేయం కదా. శరీరాన్ని గురించి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆత్మీయంగా చూసుకోగలిగితే ఉపవాసము దేనికి సాదృశ్యం అంటే శరీరానికే సాదృశ్యం. శరీరాన్ని వశపరుచుకుంటానికి సాదృశ్యం. శరీరాన్ని వశపరుచుకుంటానికి సాదృశ్యం ఉపవాసం. పిల్లరా, ఈ అన్న ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేసిందంట. 84 సంవత్సరాలు, క్షమించాల, 84 సంవత్సరాలు శరీరాన్ని ఆమె ఏం చేసుకుంది? తన స్వాధీనపరుచుకుంది. శరీరాన్ని ఆమె నలకొట్టుకుంది. శరీరాన్ని ఆమె అనుకూలంగా మార్చుకోగలిగింది. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, అపవాదైనటువంటి సాతానుడు పెట్టినటువంటి వీటిని ఆమె ఏం చేసింది? వశపరుచుకోగలిగింది కదా అమ్మా. వశపరుచుకోగలిగింది. ఎలా వశపరుచుకోగలిగింది? చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే, ఉపవాస ప్రార్థనకు వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి ప్రార్థనకు వెళ్ళటానికి బయలుదేరినప్పుడు కొంతమంది అంటారు, ఏంది పూలు పెట్టుకోలేదు? ఎవరు అనేది ఈ మాటలు? ఇంట్లో వాళ్ళే, లేకపోతే దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు. ఏంది నీకోసం పూలు తెచ్చి పూలు పెట్టుకోలేదు? తలకు పోసుకున్నావుగా, పూలు పెట్టుకొని వెళ్ళొచ్చుగా అంటారు. నువ్వు ఆడికి వెళ్తుంది? తిరణాలకా లేకపోతే దేవుని మందిరానికా? దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మరి నువ్వు ఉపవాస ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నువ్వు తలస్నానం చేయటం మంచిదే, నువ్వు శుద్ధీకరింపబడటం. తర్వాత నీ హంగులు అవసరం లేదు కదా. పూలు పెట్టుకుంటాం, ఇంకోటి ధరించటం అవసరం లేదు కదా. దాని ద్వారా నీకేం కలిగిద్దంటే, దాని ద్వారా శోధనలు నీకు వస్తాయి.
ఈ శోధనలు ఎలా వస్తాయి అంటే, ఎవరి ద్వారా వస్తాయి అంటే, నీ బంధువుల ద్వారా, నీ ఇంట్లో వాళ్ళ ద్వారా, నీ రక్త సంబంధికుల ద్వారా, లేకపోతే నీ స్నేహితుల ద్వారా. శోధన అంటే వచ్చేస్తుంది. ఏది పూలు పెట్టుకోవట్లేదంటే సహజంగా అంటాము, ప్రార్థనకి వెళ్తున్నాను, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానులే, నేను ఈరోజు పెట్టుకోనులే అని నువ్వు చెబుతావు ప్రేమగా. అంటే వాళ్ళు నెక్స్ట్ ఏమంటారు తెలుసా? శోధనలు అంటే ఏందో, శరీరానికి వచ్చే శోధనలు ఏమేమో తెలుసా? అన్నీ శరీరానికి వచ్చాయి. వాళ్ళంటే అబ్బా మీ దేవుడి ఏసై పూలు పెట్టుకోవద్దు అన్నాడా అంటారు. ఆర్గ్యుమెంట్. అక్కడ సమయము తగ్గిపోతూ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది. సమయం పెరిగిపోతూ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. శోధన నీకు నువ్వు బయలుదేరి వెళ్ళేక ముందు ఒక్క పూలు కారం మేబీ దాదాపు పావు గంట అరగంట కూడా శోధింపబడతావు ఒక్క పూలు కాడే. ఇంకా అలాంటివి ఎన్నో ఉంటాయి, అందుకనే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలా? చక్కగా. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నావు, నువ్వు దేనికోసం ఉంటున్నావు ఉపవాసం? నీ శరీరాన్ని నలగొట్టుకుంటానికి, నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటానికి. నిజంగా ఉపవాసం నువ్వు ఉండవంటే నీ శరీరం ఏమైంది? నలిగిపోతూ ఉంటుంది. అంటే ఆకలి అవుతూ ఉంటుంది, దప్పికవుతూ ఉంటుంది. నీ ధ్యాస అంతా ఈ రెండు మీదే ఉంటుంది, ఇంకా మరొక దాని మీద నీకు ఉండకపోవచ్చు. ఉపవాస ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళంగానే నువ్వేం చేస్తావు? చక్కగా టీవీ పెట్టుకొని నిద్రపోయేంతసేపు కమ్మని సీరియల్ చూస్తూ కమ్మగా సినిమాలు చూస్తూ, నువ్వు కమ్మగా షికారులు చూస్తూ, నువ్వు షికారులు చేస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థన అయిపోయినాక అప్పుడు నువ్వు హుషారుగా ఉంటే ఈ పనులన్నింటిలో నువ్వు పాల్గొంటావు. అదే హుషారు లేకపోతే ఎలా ఉంటావు? చక్కగా వెళ్ళంగానే మంచం మీద పడుకుంటావు. అంటే ఉపవాసం ఉంటే నీ శరీరాన్ని నువ్వేం చేసుకుంటావు? స్వాధీనపరచుకోగలుగుతావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని మనం స్వాధీనపరచుకోగలమంటే అది కేవలం దేని వలన? ఉపవాసం వలన మాత్రమే తప్ప మరి ఒక దాని వలన కాదు. నువ్వు అన్నం మానేస్తున్నావేమో, అన్నం మానేస్తే లేక ఇంకోటి మానేస్తే అది నీ శరీరాన్ని స్వాధీనపరుచుకున్నట్టు కాదు. నువ్వు ఆహారం తినకుండా ప్రభు సన్నిధులు నువ్వేం చేయాలా? ఉపవాసం ఉండాలా. ఉపవాసం అంటే ప్రార్థన కాదండి. ఉపవాసం అంటే ఏంది? ప్రార్థన కాదు. ఉపవాసం చేసేవారు చాలా జాగ్రత్తగా వినాలా. ఉపవాసం చేసేవారు ఎలా ఉండాలంటే, నిజంగా నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండా ఎవరికి కూడా తెలియకూడదు. నువ్వు 40 దినాలు ఉపవాసం ఉంటావు. లెంట్ దినాల్లో 40 దినాలు నేను ఉపవాసం ఉంటాను అంటారు. 40 దినాలు ఉపవాసం ఉండి నువ్వు మరొకరికి నువ్వు చెప్పావంటే అది ఉపవాసం కాదండి. ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? అవునా కదా? నువ్వు ఉపవాసం చేస్తున్నావని పక్కన వాళ్ళకి తెలియాల్సినంత అవసరం లేదు. అంతకాడికి ఉపవాసం కానే కాదు అది. నువ్వు ఉపవాసం చేస్తే నీ రహస్యమందు నీ తండ్రికి నీ తెలియాలే తప్ప మరెవరికి, ఈవెన్ నీ భర్తకు కూడా తెలియకూడదు, ఈవెన్ నీ భార్యకి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ పెరిగిద్ది. అవునా? ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. నువ్వు అంటావు, ఈరోజు నీళ్ళు తీసురా, నేను తేలేకపోతున్నాను. ఎందుకు అంటాడు భర్త, నేను ఉపవాసం ఉన్నానులా. వెంటనే కోపం వచ్చింది. ఎవడు ఉండమన్నా నిన్ను ఉపవాసం, బింది మోయలేని దాన్ని, అవసరం నీకు ఉపవాసాలు అని అంటాడు. ఈ మాట అన్నందు వల్ల
ఎవరిని అవమానపరిచినట్టు? భర్త భార్యని కాదండి. ఎవరిని అవమానపరిచినట్టు? దేవుణ్ణి. దేవుణ్ణి అవమానపరిచినట్టే. నువ్వు ఉండటమెందుకు? నీ భర్తకు చెప్పటం దేనికి? నువ్వు ఉండటమెందుకు? నీ భార్యకి చెప్పటం దేనికి? ఉపవాసం గురించి. ఈ హన్న ఎవరికి చెప్పలేదండి అమ్మా. ఈ అన్న ఎవరికి చెప్పాల ఉపవాసం ఉంటున్నానని. 84 సంవత్సరాలు ఎదవరాలుగా ఉండి ఉపవాసముతో తన శరీరాన్ని స్వాధీనపరుచుకొని ఉపవాసముతో నెక్స్ట్ ఏందండి? ప్రార్థనలు చేసింది. ఒక్కరోజు కాదంట. ప్రార్థనలు అంటే 84 సంవత్సరాలు సంబంధించింది ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అమ్మ రేపు మీ ఇంటికాడ ఉపవాస ప్రార్థన ఉండిద్ది, తప్పకుండా రావాలా, మీరు సిద్ధపడాలా. మీరు మీ ఇంటికాడ ఉపవాస ప్రార్థన ఉండిద్ది అంటే ఒక్క వారమే లేక ఒక్క రోజే ఉపవాస ప్రార్థనలు ఉంటాయంటే 5 వారాలు, 7 వారాలు, 3 వారాలు, 2 వారాల్లో, అవునా కదా? అంటే ఏకవచనం బహువచనం ఇక్కడ ప్రార్థనలు అంటే 84 సంవత్సరాలు ఈమె ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేసింది. ఈ ప్రార్థనల వల్ల ఆమెకి బెనిఫిట్ ఏంది? నీకు బెనిఫిట్ ఏంది చెప్పమ్మా. ప్రార్థన వల్ల బెనిఫిట్ ఏంది నీకు చెప్పండి. ఉపవాసం అంటే ఏం చెప్పావు? దేవునితో మాట్లాడుతూ అన్నావు, రైట్, మంచిది. ప్రార్థన వల్ల బెనిఫిట్ ఏంటి? ప్రార్థన ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ప్రతికూలమైన పరిస్థితులు మార్చిద్ది. ఏ పరిస్థితులంట? ప్రతికూలమైన అంటే ప్రతి ఒక్కటిది కూడా ప్రార్థన మార్చగలదు, మరొకటిది లేదండి మార్చగలిగేది. ప్రార్థన ప్రతి అవసరతలను తీర్చిద్ది. ప్రార్థన ప్రతి అవసరతలను కూడా ఏం చేసేది? సమకూర్చిద్ది. ప్రార్థన ప్రతి కష్టమైనటువంటి సమస్యలను కూడా తొలగించిద్ది. ప్రార్థన ప్రతి విషయంలో నిన్ను లేవనెత్తిద్ది. పిల్లారా, ప్రార్థన ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెప్పలేవండి. ఒక మాట, ప్రార్థన నీ అవసరతని నెరవేర్చిద్ది. ప్రార్థన నీకున్న కష్టాన్ని తీసివేసిద్ది. ప్రార్థన నిన్ను నిలబెట్టిద్ది. ఒక మాట చెప్పాలంటే పిల్లారా, నిలబెట్టిద్ది. ఎక్కడ నిలబెట్టిద్ది ప్రార్థన? అమ్మా, ఎక్కడ నిలబెట్టిద్ది? సంఘంలో నిలబెట్టిద్ది, కుటుంబంలో నిలబెట్టిద్ది, సమాజంలో నిలబెట్టిద్ది. సంఘంలో నిలబెట్టిద్ది, కుటుంబంలో నిలబెట్టిద్ది, సమాజంలో నిలబెట్టిద్ది. ఈ తల్లిని, ఈ అన్నాన్ని ఎక్కడ నిలబెట్టింది? ఈ ప్రార్థన సంఘంలో నిలబెట్టింది, సమాజంలో నిలబెట్టింది. పిల్లారా, సంఘంలో నిలబెట్టింది, సమాజంలో నిలబెట్టింది. మొదటిది మనం చూసుకోగలిగితే 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసినటువంటి అన్న 84 సంవత్సరాలు ఆమె సుదీర్ఘంగా ఉన్నది. ఆమె ఉపవాస ప్రార్థనలో ఉన్నది. ఆమె రేయింబగలు దేవాలయంలో సేవ చేస్తూ ఉన్నది. చూడండి, దేవాలయంలో సేవ చేసేటప్పుడు దేవుని సేవకుడైనటువంటి సిమియోనుకి ఎంత సహాయకురాలుగా ఉండిద్దో, ఎంత సహాయకురాలుగా. దేవాలయం పనులన్నిటిని కూడా ఆమె చూస్తూ ఉంది. మందిరం ఊడుస్తూ, కడుగుతూ, శుభ్రం చేస్తూ, మందిరంలో పట్టలు వేయటం, సాపలు వేయటం, దుప్పట్లు, ఇంకా రకరకాల మ్యాట్లు వేయటం, కుర్చీలు వేయటం, బలలు వేయటం. ఈ 84 సంవత్సరాలు పరిచర్య చేసింది ఈమె. ఈరోజు నువ్వు ఆలోచించే, మందిరంలో నువ్వు ఏ పని చేయటానికి సిద్ధపడ్డావు?
మందిరంలో నువ్వేం పని చేయటానికి సిద్ధపడుతున్నావు? మందిరంలో నువ్వు ఏమి పరిచర్య చేయాలని సిద్ధపడుతున్నావు? సాపులు వేయాలనుకుంటున్నావా? ఊడవాలనుకుంటున్నావా? మ్యాట్లు వేయాలనుకుంటున్నావా? కుర్చీలు వేయాలనుకుంటున్నావా? ఏమీ లేక దైవజనుడికి ఏ తోడ్పాట్లో దైవజనుడికి సహాయం చేయాలన్నా నువ్వు తీర్మానం చేసుకున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది స్త్రీలే చేయాలి పురుషులే చేయాలనేం లేదు, భేదం లేదండి. దేవాలయంలో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. పిల్లారా, నేను విన్నాను, ఒక విషయాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఉపమానం ద్వారా. ఒకవేళ నువ్వు నీ భర్త నీ మందిరంలో దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నా, లేక నీ భార్య దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నా, శోధనలో పొద్దున్నైతే అక్కడికే వెళ్ళిపోయి ఇంట్లో పని చేయకుండా, నీళ్లు తేకుండా, కూరకు తేకుండా, సరుకులేమి తేకుండా అని నువ్వు నీ భర్తని ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నావా? లేకపోతే నీ భార్యని ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నావా? ఆలోచన చేయి. హేళన చేస్తున్నావా? పొదుగుకులు అదే నీకు పిచ్చి పట్టిందని, పొదుగుకులు మందిరం పిచ్చి పట్టింది, పొదుగుకులు ప్రార్థన పిచ్చి పట్టిందని హేళన చేస్తున్నావా? దేవుని సేవలో వాడబడుతూ ఉంటే ఆటంకంగా ఉంటున్నావా? ఆలోచించేయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జరిగిన సంఘటన అంట నేను విన్నాను. ఒక సేవకుడి దగ్గర సేవకుడు చెబుతుంటే విన్నాను, దాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక యజమానుడు ఉన్నాడంట, ఒక రైతు దగ్గర ఒక కూలి పనివాడు చేరాడు, చదువుకున్నాడు. ఆ రైతుకి యజమానుడికి నమ్మకస్తుడుగా పనిచేస్తూ ఉన్నాడు, నమ్మకముగా తోడ్బాటుగా ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. తనతో పాటు చదువుకున్నటువంటి స్నేహితులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా ఆ స్నేహితుడు కనపడ్డప్పుడల్లా హేళన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నారంటే, ఏదైనా పొదుగుకుల రైతు దగ్గరే ఉంటావు, పొదుగుకుల ఆ వాడి దగ్గర ఉంటావు ఇందిరా, నీకు జీతం లేదు ఏమి లేదు, ఇదిగో మేము చూడు అట్టెళ్ళాము, ఈ ఊరు వదిలేసి వెళ్ళాము, చూడు ఇదిగో మాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నాయి జీతం, ఎక్కువ సంపాదిస్తున్నాం నీకంటే, నీకు 30,000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు, ఇదిగో మాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి జీతం అని పొదుగుకులు యజమానుడని ఆ యజమానుడి దగ్గర నువ్వు బానిసగా బ్రతుకుతున్నావే తప్ప డెవలప్ అవ్వట్లేదని ఆ యొక్క స్నేహితుడిని వాళ్ళందరూ కూడా చూటిపోటి మాటలతో బాణాలు గుచ్చుతూ ఉన్నారంట. ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. అందరూ ఒకసారి వందనాలు చెప్పండి. దేవునికి మహిమ చెల్లిన కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేశాం. ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు మార్చాడు. భయంకరమైన ఎండగా ఉన్నటువంటి వాతావరణము ఇప్పుడు భయంకరమైన చల్లగా ఉండిపోయింది. హల్లెలూయా. ఎండకి సూర్యుడికి మేఘం అడ్డపడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. భయంకరమైన ఎండ, ఆ ఎండలో ఉన్నాం మనం. కానీ ఇప్పుడు స్టిల్ మేఘం అడ్డం వచ్చేసి నీడైపోయింది. పిల్లారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఎక్కడ ఉన్నాం?
యజమానుడి దగ్గర ఉన్నటువంటి వాణ్ణి, ఆ పనివాణ్ణి, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఇంటిలో వారు హేళన చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నాడు. కానీ ఆ పనివాడు మాత్రం యజమాన్ని గట్టిగా నమ్మకముగా పెట్టుకున్నాడు. నా యజమానుడి దగ్గర నేను నమ్మకంగా జీవించాలా, నా యజమానుడి ద్వారా నేను బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలని ఆ యజమాని విడిచిపెట్టట్లేదు పిల్లారా. వాళ్ళందరూ కూడా ఆ కుర్రవాడిని తెగ గేలు చేస్తూ తెగ అవమానపరిచినప్పటికీ సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఆ యజమానుడు పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఇక యజమానుడు పొలం చూసుకునే పరిస్థితి కూడా లేదు, ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. తన బిడ్డలందరినీ పిలిచాడు. జాగ్రత్తగా వినండి అమ్మ ఈ మాటలు, అయ్యా జాగ్రత్తగా వినండి. తన బిడ్డలందరినీ పిలిచాడు. పిలిచి వాళ్ళకి రావాల్సిన ఆస్తులు ఒక్కొక్కళ్ళకి 25 ఎకరాలు రాసేసాడు. బిడ్డలకి, 3 బిడ్డలకి 3 పాతికలు రాసేసాడు. నమ్మకముగా ఉన్నటువంటి వాడికి 10 ఎకరాలు రాశాడు. పిల్లారా, వాళ్ళ బిడ్డలను పిలిచాడు. రే, చదువుకుంటానికి మీరందరూ వెళ్ళిపోయారు, ఉద్యోగాలకి మీరందరూ వెళ్ళిపోయారు, నన్ను అంటు కట్టుకొని ఉన్నటువంటి వాడరా, నాతో ఉన్నటువంటి వాడరా ఈ బోయేజు, పేరు నేను పెట్టాను. ఈ వ్యక్తి నాతో అంటుకట్టుకొని ఉన్నాడు, నన్ను వెంబడిస్తున్నటువంటి వాడు. ఇప్పటికి 30 సంవత్సరాలు నన్ను వెంబడించాడు. ఈ 30 సంవత్సరాలు నాతోనే ఉన్నాడు. నేను తిన్నదే తిన్నాడు, నేను త్రాగిందే తాగాడు, నాతోనే ఉన్నాడు. అందుకని నా దగ్గర నమ్మకంగా పనిచేసినాడని 10 ఎకరాలు రాసేసాడు. పిల్లారా, హల్లెలూయా. చూడండి, 10 ఎకరాలు పిలిచి ఆయనకి చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఆ పని మనిషిగా ఉన్నవాడు, అయ్యా నేను దీనికి పాత్రుడిని కాదుగా అయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నాకు అంటే లేదు, దీనికి నువ్వు అర్హుడివి, దీనికి నువ్వు పాత్రుడివి అని చెప్పి 10 ఎకరాలు రాసేసినప్పుడు పిల్లారా, బంధువులు, స్నేహితులు ఎవరైతే గేలు చేశారో, ఎవరైతే వాడేమిస్తాడరా నీ యజమాని, చివరికి 30,000తోనే నీ సరిపెట్టుకుంటావురా, వాడేమిస్తాడు నీకు, ఆయన ఏమిస్తాడు నీకు అని తిట్టిన వాళ్ళు ఉన్నారు, గేలు చేసిన వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు. చివరికి 10 ఎకరాల యొక్క పత్రాలు తీసుకొని వెళ్తూ వాళ్ళ కుటుంబంలో స్నేహితులు చూపించినప్పుడు పిల్లారా, చాలా వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని ఉండిపోయారంట. పిల్లారా, నువ్వు ఆలోచన చేయి. నమ్మకస్తులకి ఏ మేలు కూడా కొదువై ఉండదు, ఏ మేలు కూడా దాగి ఉండదు. దేవుని చెప్పిన మాట నమ్మకముగా ఉంటే, నువ్వు దేవుని పనిలో నమ్మకముగా ఉంటే, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటే, దేవుని మందిరంలో పరిచర్య చేసే దాంట్లో నమ్మకంగా ఉంటే, దేవుని సేవకుడికి నమ్మకంగా నువ్వు ఉంటే, నీ జీవితంలో ఏది కొదువు ఉండదు, ఏది కొదువుగా ఉండదు నీ జీవితంలో, ఏది దాగి ఉండదు నీ జీవితంలో. పిల్లారా, ఈ హన్నా కూడా నమ్మకముగా 84 సంవత్సరాలు ఏలి సిమియోను ప్రవక్త దగ్గర ఆ దేవాలయములో ఉపవాస ప్రార్థనలతో గడిపిందామి నమ్మకముగా. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ఆమె ముందుగానే ఎందుకు చనిపోలేదు?
ఆయన ఎందుకు చనిపోలేదు? దేవుని వాక్యము నెరవేరటానికి వాళ్ళు బ్రతికున్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే వరకు మరణాన్ని చూడకూడదు, మరణాన్ని చూడరని ప్రవచనాత్మకమైనటువంటి వాక్కుని నీతిమంతులుగా ఉన్నటువంటి వీళ్ళు ఆయన్ని చూడటానికి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? అనుమతినిచ్చాడు. పిల్లారా, అనుమతిని దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు సిమియోన్ అంటాడు. ఏమంటాడో తెలుసుగా సిమియోను? నాదా సత్యస్వరూపి కదా. సిమియోన్ ఏమంటాడు? చూడండి, రెండో అధ్యాయంలోనే 25వ వచనంలో నుంచి ఉంది చూడమ్మా. అమ్మా 28వ వచనం, 28వ వచనం. అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకువచ్చినప్పుడు అప్పుడు అతడి తన చేతులలో ఆయనను ఎత్తుకొని, ఎవరినంటే ఎత్తుకొని, ఆయన అంటే ఎవరమ్మా? ఆయన మీ ఆయన, మా ఆయన, మనల్ని ఆయన రేపు రెండో రాకడ వచ్చినప్పుడు మనల్ని వివాహం చేసుకుంటానికి, అంటే సంఘాన్ని వివాహం చేసుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఆయన్ని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఎట్లా నేను, అబ్బా ఎంత మాట! చిన్న బాలుణ్ణి ఏమన్నాడు? నాదా, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. ఇప్పుడు ఎవరు చూశారంట ఆయన్ని? సిమియోను చూశాడు. సిమియోను వృద్ధుడు, దైవ సేవకుడు, యాజకుడు. ఆయన యేసు జననాన్ని చూసి యేసుని చేతులతో పట్టుకొని యేసుతో మాట్లాడాడు. పిల్లారా, ఎంత భాగ్యము, ఎంత ధన్యత! హల్లెలూయా. ఇక్కడ కూడా హన్నా కూడా ఏం చేసిందంటే చూడమ్మా, 38లో ఉంది. రేయింబగులు ఆమె కూడా ఆ గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడింది. హల్లెలూయా. దేవుని కొనియాడింది. ఆ బాలుని చూసి కొనియాడింది, తెలుసుకుంది. ఆమెకు తెలుసు ఈయనెవరు అని. ఆమెకు తెలుసు ఈమె కన్య అయినటువంటి మరి ఈమెకి ఇదిగో ఈయన జన్మించాడు. ఎన్నో ఏటలో తీసుకొచ్చాడు? 8వ ఏట, వారం. దీన్ని గుర్తుపెట్టుకొని జనవరి 1ను కూడా ఏర్పాటు చేశారు. పిల్లారా, 8వ ఏట దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి తల్లిగారు మరియా, తన భర్త యేసేఫ్ ఇద్దరున్నారు. వీళ్ళు చూసినప్పుడు ఈ మరియా అంది, ఆమె కూడా ధన్యరాలైపోయింది. చదువమ్మా నెక్స్ట్. లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చాలు. యెరూషలేము గురించి కనిపెట్టుచున్న వారందరి గురించి కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు, ఆ బాలుడు అయినటువంటి ఆయన గురించి మాట్లాడుతుంది. వాళ్ళందరూ కూడా ఆయన్ని అడిగి, వాళ్ళందరూ కూడా క్షమించిన ఆమెను అడిగి తెలుసుకుంటున్నారు. ఏందమ్మా,
యాజకుడేంది, యాజకుడి చేతులు ఎవరు ఆ బాలుడు, ఎవరైనా ఏం జరుగుతుంది లోపల అని ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈమెను అడుగుతూ ఉన్నారు, ఏందమ్మా ఏం జరుగుతుంది లోపల? అయ్యగారు ఏడున్నాడు, యాజకుడు కనపడలేదే, అదిగో బలిపీఠం దగ్గర ఉన్నాడు అయ్యా, ఏం చేస్తున్నాడమ్మా అక్కడ? అదిగో కన్య అయినటువంటి మరియా, ఆమెకి గర్భం ధరించి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడితే ఆయన్ని దేవాలయంలోకి తీసుకొచ్చారయ్యా, దైవజనుడి చేత ప్రార్థన చేపియాలని, దైవజనుడి చేత అని సున్నతి జరిగించాలని తీసుకొచ్చారయ్యా అని దైవజనుడి గురించి, ఆ యేసుని గురించి వాళ్ళందరికి కూడా ఆమె పంచుకుంది. పిల్లారా, మరి నువ్వు ఆలోచించే, నువ్వు దేవాలయంలో పరిచర్య చేస్తే, దేవాలయం ఎడతెగక నువ్వు పరిచర్య చేస్తే దేవుడు నీకు కూడా ఇలాంటి బాధ్యత నీకు ఇస్తాడు. ఎలా పరిచర్య చేయాలా అనుకోవచ్చు మీరు, ఏందయ్యా మేము కూడా ఎదవరాళ్ళు కూడా పరిచర్య చేయాలా, ఏందయ్యా మేము కూడా భార్యల్ని వదిలేసి పరిచర్య చేయాలా, లేకపోతే మా భార్యలు చనిపోయినాక మేము కూడా పరిచర్య చేయాలా అనుకుంటారా? కాదండి, అలా కాదు. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత కొరకు, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుతో, దేవుడు నిన్ను ఏర్పరిచిన రీతిలో, దేవుడు నిన్ను ఏ రీతిలో ఎన్నుకున్నాడో, ఏ భారం నీలో పెట్టాడో ఆ భారంతో నువ్వు పనిచేయాలి. అంతే కదా, మనం కొన్ని పనులు ఎన్నుకుంటాం. నువ్వు అన్నం వండు, నేను కూర వండుతా కదా, నువ్వు అన్నం వండు, నేను కూర వండుతా. అక్కలు చెల్లెలు అన్నల దమ్ములు ఏం చేస్తారంటే వంతులు, నువ్వు మార్కెట్కి వెళ్ళరా, నేను ఇంకో పని చేస్తా, లేకపోతే అక్కలు చెల్లి నువ్వు గొడ్లు ఉతుకు, నేను అంట్లు తవ్వుతా. అక్కలు చెల్లి చేసే పనులు కదా. ఇలా ఈ రీతిలో నువ్వు వంతులు వేసుకున్న రీతిలో మరి దేవుడు నీ తెలియపరిచినటువంటి విధానంలో నువ్వు దేవాలయంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి తీర్మానం చేసుకున్నప్పుడు నువ్వేం చేయాలా? నమ్మకముగా, యథార్థముగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఏ రీతిలో ఆశీర్వదిస్తాడు తెలుసా? ఈ తోటవారిపాలెం గ్రామంలో ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వారు నిన్ను మొట్టమొదటిగా నిన్నే ఏం చేస్తారు? నీ ద్వారా ఈ వారం ఏ కార్యక్రమం జరగబోతుంది, ఈ వారం ప్రార్థన ఎన్ని గంటలకి ప్రారంభించబడిద్ది, ఈ వారం పాస్టర్ గారు ఎన్ని గంటలకు వస్తాడు, ఈ వారం ఎవరైనా పలహారం పెట్టేవాళ్ళు ఉన్నారా, ఈ వారం ఎవరింటికాడ కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా, ఈ వారం ఎవరి దగ్గర భోజన కార్యక్రమం ఉన్నదా అని అడిగేది ఎవరిని? నిన్నే. ఆ ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఇది మనం తెలుసుకుంటానికి దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఈ రీతిలో ముందు పెట్టాడు. ఈ వాక్యము ద్వారా మనం ఈ రీతిలో రివలైజ్ అవ్వాలా, ఈ వాక్యము ద్వారా మనం ఈ రీతిలో మనము ముందుకు నడవాలా. ఎదవరాలను తీసుకోబాకు పిల్లారా. ఆమె క్యారెక్టర్ ఏంటో చూడు, ఆమె పరిస్థితి ఏంటి చూడు, అంతేగాని ఆమె ఎదవరాలుగా అనేటువంటి మాట నువ్వు ఆలోచించొద్దు. ఆమె చేసిన పని ఏంటి? దేవాలయంలో ఉపవాస ప్రార్థన. ఉపవాసం దేనికి సాదృశ్యం? శరీరానికి సాదృశ్యం. శరీరాన్ని వశపరుచుకోవడానికి ఉపవాసం ఉంది. మరి ప్రార్థనలు దేనికి సాదృశ్యం అంటే ప్రతికూలమైన అన్నిటినీ మార్చేయటానికి, పరలోకంలో నిన్ను చేర్చడానికి ప్రార్థన, ప్రభుతో దగ్గరగా తీసుకెళ్ళటానికి ప్రార్థన, నీ అవసరతలన్నిటినీ తీర్చడానికి ప్రార్థన, నీకున్న బలహీనతలన్నీ తొలగించడానికి ప్రార్థన, నీకన్నా ఉన్న అప్పులన్నీ తొలగిపోవటానికి ప్రార్థన, నీకు నెమ్మది కలిగి ఉండటానికి ప్రార్థన, నీకు ఆరోగ్యం కలిగి ఉండటానికి ప్రార్థన, నీకు అన్ని కూడా సమకూర్చడానికి ప్రార్థన. ఈ ప్రార్థన నీ జీవితంలో ఉంటే, ఈ ప్రార్థన పాటు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే పరలోకము తెరవబట్ట నువ్వు చూస్తావు.
పరలోకమని నువ్వు చూడగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి అలా ఉన్నది. ఉపవాస ప్రార్థనకి నువ్వు ఎలా రెవలైజ్ అవుతున్నావు? ఉపవాస ప్రార్థనకి నువ్వు వెళ్తున్నావా దేవుని మందిరానికి? ఉపవాస ప్రార్థన చేయటానికి వెళ్తున్నావా దేవుని మందిరానికి? ఉపవాస ప్రార్థన అంటేనే ఏం చేస్తున్నారు? ఎగ్గొట్టేస్తున్నారు. మాకేం కర్మ, అక్కడ ఉపవాసాన్ని ప్రార్థన చేయాల్సినంత అవసరం మాకేం పట్టిందిలే అనుకుంటున్నారు. ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఎంత మేలుకరంగా ఉంటుందో తెలుసా? ఉపవాస ప్రార్థన నీ జీవితంలో ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో తెలుసా? నువ్వు ప్రార్థనకు రావటానికే వెనకడిగేస్తున్నావు. మరి ఉపవాసం ఏడుంటావు నువ్వు? మరి నాకు ఇవి అవ్వట్లేదు, నాకు మేలులు జరగట్లేదు, నాకు రోగాలు పోవట్లేదు, నా కుటుంబంలో నెమ్మదులు ఉండట్లేదు, నేను చేసుకున్న కష్టార్జితం కుటుంబంలో ఫలించట్లేదు, నా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావట్లేదు, నా పిల్లలకి చదువు రావట్లేదు, మాకు సరైనటువంటి ఇల్లు లేదు, మా పొలం సరిగా పండట్లేదు, మా పశువులన్నీ చచ్చిపోతున్నాయి, అన్నీ మరి ఎలా దొరుకుతాయి నీకు ఎలా దొరుకుతాయి ఇవన్నీ? నీ జీవితంలో ప్రార్థన లేనప్పుడు, ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు, మరి ఇలాంటి మేలుకరములన్నీ నీకు ఎందుకు జరుగుతాయి? ఏ ఒక్కటి కూడా జరగదు. జరగకుండా ఉండటానికి కారణం ఏది? ఎవరో తెలుసా? నీకు నువ్వే. ఎవరో కాదు, నీకు నువ్వే. నీ కుటుంబంలో నెమ్మది లేదంటే కారణం ఏందో తెలుసా? నీ గృహంలో ఉపవాస ప్రార్థన లేదో. నీకు నెమ్మది లేకుండా, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, నువ్వు సంపాదించింది నిలవకుండా, ఏది కూడా నువ్వు కోరింది నీకు అందకుండా ఉంటుందంటే కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నీకు నెమ్మది లేదంటే, ఆరోగ్యం లేదంటే, ఆనందం లేదంటే, సంతోషం లేదంటే, సమాధానం లేదంటే ఏంది కారణమో తెలుసా? నీ గృహంలో ఏం లేదు? ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం లేదు. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు తెలియపరిచాడు సూటిగా. యజమానుడికి నమ్మకంగా పనిచేసిన వాడికి సమృద్ధిగా ఇచ్చాడు పిల్లారా యజమానుడు. మన యజమానుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి మనం నమ్మకంగా జీవించగలిగితే మనం కూడా సమృద్ధిగా ఈ లోకంలో జీవించినంత కాలం సమృద్ధమైనటువంటి శ్రేష్టమైన జీవితం మనము జీవిస్తాం. ఆయన మనకి శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించినంత కాలం జీవిస్తాం. వన్స్ చనిపోతే పరలోకంలో ఉంటాం. పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట అబ్రహాము రొమ్మున రాజురు ఎలా అయితే ఆ లాజరు ఆనుకొని ఉన్నాడో, ఆ రీతిలో నువ్వు నేను మనము కూడా పరలోకములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాం పిల్లారా. ఆయన సింహాసనం ఎదుట మనల్ని కూడా సింహాసనములు వేసి కూర్చోబెడతాడు. ఆయన నీతిగా యథార్థముగా నువ్వు ఉంటే, యజమానుడికి యథార్థముగా నువ్వు ఉంటే, అన్నిటినీ దేవుడు సృష్టించినటువంటి జీవితం, అన్నిటినీ దేవుడు సృష్టించినటువంటి ఈ లోకంలో దేవుడిని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి కోసం పరుగులు తీస్తున్నాం మనం. దేవుని సన్నిధి పరిశుద్ధ దినం ఈ దినం, ప్రార్థనా దినం ఈ దినం, ప్రార్థన కూడికున్నది ఈ దినం అని ప్రార్థన ఉన్నదని మనకు తెలిసి కూడా ప్రార్థన లేకపోతే తిరిగితే నీ జీవితంలో మేలు ఎలా ఉండిద్ది? నీ కుటుంబంలో ఆశీర్వాదం ఎలా ఉండిద్ది? నీ గృహంలో ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? దేవుడు మెయిన్, దేవుని సన్నిధి మెయిన్. వాటినే నువ్వు దూరం చేసుకొని తిరిగితే మరి దేవుడు నీకు దూరంగా ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఈ మధ్యాహ్న కాలం నీకు నువ్వు పరీక్షించుకొని నువ్వు రివలైజ్ అవు. అమ్మో, హన్నా ఏం చూసిందో తెలుసా? లోకంలో హంగులు చూడలేదండి. లోకంలో ఉన్న హంగులు చూడలేదా అన్నా? ఏం చూసింది? దేవుని రాజ్యాన్ని చూసింది. ఆ రాజ్యము ఆమెని ఏం చేసింది? ఆ రాజ్యము ఆమెని స్థిరపరిచింది. ఈ లోకంలో ఎక్కడ నీ పేరుండా లేకపోయినా పర్వాలేదు, కానీ జీవగ్రంథంలో నీ పేరు ఎక్కటానికి ప్రయత్నం చేయి.
ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే నువ్వు నమ్మకంగా జీవించాలా, యథార్థంగా జీవించాలా, ఆ జీవితం నువ్వు కలిగి ఉండాలా. అట్టి కృప చేరువచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.